సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ కు స్నేహహస్తం చాపుతున్నారా? మజ్లిస్ విషయంలో రేవంత్ ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారా? కారు పార్టీకి మజ్లిస్ ను దూరం చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యమా? ఎంఐఎంకు సిగ్నల్ వెనుక అసలు సీఎం వ్యూహమేంటి? సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మజ్లిస్ తో వ్యవహరిస్తున్న తీరు చూసిన వారికి కలుగుతున్న సందేహాలివి. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి బీఆర్ఎస్ కు ఎంఐఎం కు మధ్య స్నేహభావం ఉంది. ఈ ఎన్నికల ముందు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ కొత్త లెక్కలేస్తున్నారు. బీఆర్ఎస్ కు ఎంఐఎం ను దూరం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అదే సమయంలో అభివృద్ధి అజెండాగా కొత్త స్నేహానికి చిగురులు తొడుగుతున్నారు. సీఎం అయిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజావాణి మొదలు 6 గ్యారెంటీల వరకు తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయంలో తన టీంను ఏర్పాటు చేసుకుంటున్న రేవంత్ ప్రత్యర్థి పార్టీలపై సైతం తనదైన శైలిలో రాజకీయాన్ని ప్రారంభించారు. పాత బస్తీ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై 2 రోజుల క్రితం సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు అక్బరుద్దీన్ హాజరైన దగ్గర నుంచి కాంగ్రెస్ మజ్లిస్ స్నేహంపై కొత్త పుకార్లు బయలుదేరాయి. మూసీ కారిడార్తో పాత బస్తీకి దగ్గరయ్యేందుకు రేవంత్ వ్యూహం రచించారు. ఐపీఎస్ షానవాజ్ కాసింకు సీఎంఓలోకి తీసుకొస్తున్నారు. ఇక నిజానికి గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్ రెడ్డికి ఓవైసీ సోదరులకు మధ్య ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది. గోషామహల్ పోటీకి ఎంఐఎం దూరంగా ఉండడంపై రేవంత్ రెడ్డి పలు విమర్శలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తన వ్యూహాన్ని మార్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు దూరంగా ఉన్న మజ్లిస్ ను దగ్గర చేసేందుకు ప్లాన్ బి అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అభివృద్ధి ఆయుధాన్ని మజ్లిస్ పై ప్రయోగిస్తున్నందునే రేవంత్ రెడ్డి సమీక్షకు అక్బరుద్దీన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆహ్వానించారని భావిస్తున్నారు. ఇక పాత బస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్, మూసీ కారిడార్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ కారిడార్ గా మార్చాలనుకోవడం వంటివి ఇందులో భాగమే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పాత బస్తీ అభివృద్ధి డిమాండ్ నెరవేరిస్తే కాంగ్రెస్ కు ఎంఐఎం కు మధ్య ఉన్న వైరం తొలగుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అంశాన్ని ఎంఐఎంపై ఆయుధంగా ఉపయోగిస్తున్న రేవంత్ రెడ్డి దీనిపై సమీక్షించేందుకు ఏకంగా అక్బరుద్దీన్ తో పాటు ఆ పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. మజ్లిస్ తో దోస్తీకి గ్రీన్ సిగ్నల్ వెనుక రేవంత్ కు పక్కా వ్యూహం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలుంటే బీఆర్ఎస్ కు 39, ఎంఐఎం కు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్తులో ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురైతే ఎంఐఎం మద్దతు అవసరమవుతుందని, అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి ఆ పార్టీని లైన్లో పెడుతున్నారనే భావన వస్తుంది. అలాగే జాతీయ స్థాయిలో మజ్లిస్ ను ఇండియా కూటమికి దగ్గర చేయడం కూడా రేవంత్ వ్యూహంలో భాగమన్న వాదన వినిపిస్తోంది.